ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది 100% నిజం. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్, ఇంకా మోడర్న్ టెక్నాలజీలో క్యాస్ట్ ఎయిర్ కండిషనర్స్ వాడుతున్నారు. విఆర్ఎఫ్ అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అప్పట్లో మ్యాక్సిమం మార్కెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా విండో ఏసీలు మాత్రమే కనబడేవి. అలాగే వాటి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండేది. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కంటిన్యూగా ఎటువంటి రిపేర్ లేకుండా వర్క్ అవుతూ ఉండేవి. ఆ విండో ఏసీస్ని వాడుతున్న వారికి మాత్రమే దాని యొక్క ఫీలింగ్, దాని యొక్క కూలింగ్ అర్థమవుతుంది, చెప్పగలుగుతారు. ఇవాళ ఉన్న ఎయిర్ కండిషనర్స్ ఏముందండి, గట్టిగా ఒక సంవత్సరం వాడితే ఏదో ఒక కంప్లైంట్ రానే వస్తుంది. కానీ విండో ఎయిర్ కండిషనర్స్ అనేవి జీరో మెయింటెనెన్స్, జీరో కంప్లైంట్స్ అన్నమాట. మ్యాక్సిమం వాటి లైఫ్ లాంగ్ వరకు వర్క్ అవుతూనే ఉంటాయి. అలాగే సర్వీసింగ్ విషయానికి వస్తే సంవత్సరానికి ఒకసారి దింపి చేసిన టోటల్ పార్ట్స్ అన్నీ మనం రిమూవ్ చేసి సర్వీసింగ్ చేసేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీనికి గ్యాస్ లాక్ చేసి తీయాల్సిన పని ఉండదు. టోటల్ పార్ట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఫ్యాన్ మోటార్ సపరేట్ అయిపోతుంది. ఎవాపరేటర్, కండెన్సర్, కంప్రెషర్తో కలిపి ఒక సెట్ బయటకు వచ్చేస్తుంది. సో పిన్ టు పిన్ సర్వీస్ అనేది కూడా చాలా క్లియర్గా చేసుకోవచ్చు. ఇవాళ రోజుల్లో అంటే ఏ అపార్ట్మెంట్లో అయినా చూసినా, ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నా కిటికీల్లో విండో ప్రొవిజన్ ఇవ్వట్లేదు. కాబట్టి మార్కెట్లో విండో ఏసీ అనేది కనుమరుగైపోయింది. లేదంటే ఏసీల్లో రారాజు అంటే ఫస్ట్లో విండో ఏసీస్ మాత్రమే. ఎందుకంటే వాటికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే దాని చరిత్ర గురించి చెప్పగలుగుతారు. మీ ఇంట్లో కూడా విండో ఎయిర్ కండిషనర్ ఉంటే ఎన్ని సంవత్సరాల నుండి దాన్ని వాడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.